This is Yapan from 9th standard. I am here to tell about Shivaji. మన భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించిన ఈ ఒక్క రాజు పేరు వింటేనే ఎందుకు బూస్ బంప్స్ వస్తాయి? అసలు ఈయన ఎవరు? ఈయన దేనికోసం యుద్ధం చేశాడు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1630 ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ పూణే జిల్లాలో షాహాజీ మరియు జిజియాబాయి దంపతులకు జన్మించాడు. ఈ జిజియాబాయి క్షత్రియ యాదవ్ క్యాస్ట్కి చెందిన ఆమె. ఈ జిజియాబాయి చిన్నప్పటి నుంచి హిందూస్ని ఎవరైనా తక్కువ చూపు చూస్తే, హిందూ గుడులను ఎవరైనా కూలుస్తుంటే చూస్తూ ఊరుకునేది కాదు. చిన్నప్పటి నుంచి శివాజీ ఛత్రపతి మహారాజ్కి నేర్పించేది, నువ్వు ఎవరైనా హిందూ గుళ్ళని కూల్చడం కానీ ఎప్పుడైనా ఇట్లా చూస్తే వాళ్ళ తల నరికి తీసుకురామని చెప్తాను. అయితే శివాజీ ఛత్రపతి మహారాజ్ యుద్ధ శిక్షణలో 6 ఏళ్ళు ఉంటాడు. అయితే 17 ఇయర్స్ ఉన్నప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజ్కి రాజ్గఢ్ ఫోర్ట్లో ఎక్కువ అన్యాయాలు, దోపిడీలు జరుగుతూ ఉంటాయి. అట్లా దోపిడీలు జరుగుతున్న సమయంలో శివాజీ ఛత్రపతి మహారాజ్ ఫస్ట్ యుద్ధం చేస్తాడు. 17 ఇయర్స్ ఉన్నప్పుడే యుద్ధం చేసి ఆ రాజ్గఢ్ ఫోర్ట్ని సొంతం చేసుకుంటాడు. తర్వాత 20 ఇయర్స్ వచ్చినప్పుడు కొందనా ఫోర్ట్ని సొంతం చేసుకుంటాడు. ఇదంతా చూసిన ఆదిల్ షా అనే రాజు ఇదంతా ఈ హిందువులు పరిపాలించడం ఏంది అని తట్టుకోలేకపోవడంతో ఫస్ట్ శివాజీ ఛత్రపతి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిన ఎమ్మటే శివాజీ ఛత్రపతి మరియు వాళ్ళ అన్న మీద అటాక్కి 2 సైన్యాలని పంపిస్తాడు, కిరాయి సైన్యాన్ని. 2 సైన్యాలని పంపించిన తర్వాత అన్న తమ్ముడు ఇద్దరు శివాజీ మరియు వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఆ సైన్యాలని తుక్కుగా ఓడించి వాళ్ళ నాన్నని బందీ నుంచి విడిపిస్తారు. తర్వాత ఈ ఆదిల్ షాకి కోపం వస్తుంది. అయితే అఫ్జల్ ఖాన్ అప్పుడు భారతదేశంలో అతిపెద్ద సైన్యం ఉన్న ఒక రాజు, లక్షల మంది సైన్యం, యుద్ధం అంటే వెన్నుచూపని సైన్యం ఉన్న ఒక రాజుని ఈ ఆదిల్ షా తెప్పించుకుంటాడు. ఆదిల్ షా అఫ్జల్ ఖాన్ని తెప్పించుకున్న తర్వాత అఫ్జల్ ఖాన్కి అర్థమైంది, శివాజీ ఛత్రపతి మహారాజ్ని 1,00,000 మంది కాదు 2,00,000 మంది తీసుకువెళ్ళినా అతని గొర్రెల అటాక్స్, అతని కొత్త యుద్ధంలో ఉన్న కొత్త టెక్నిక్స్ని మనం ఓడించలేం. అందుకే శివాజీ ఛత్రపతి మహారాజ్ దేనికోసం యుద్ధం చేస్తుండో, ఎందుకు యుద్ధం చేస్తుండో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందామని శివాజీ ఛత్రపతి మహారాజ్కి ఎక్కువ ఇష్టమైన భవానీ గుళ్ళని కూలుస్తాడు. అప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజ్కి కోపం వచ్చి సింగిల్గా వచ్చి అటాక్ చేసినప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజ్ని ఖతం చేయొచ్చని వాళ్ళు ప్లాన్లో ఉంటారు. అయితే శివాజీ ఛత్రపతి మహారాజ్ ఇట్లా భవానీ గుళ్ళను కూలుస్తున్నప్పుడు కూడా శివాజీ ఛత్రపతి మహారాజ్కి అఫ్జల్ ఖాన్ పన్నుతున్న పన్నాగం అర్థమైంది. అయితే ఇద్దరు రాజ్గఢ్ కోటలో మీటింగ్ ఏర్పాటు చేద్దామని ఓకే అంటారు. ఇద్దరు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అఫ్జల్ ఖాన్ సింగిల్గా రాడు, ఏదో ఒక అటాక్తోనే వస్తాడని శివాజీ ఛత్రపతి మహారాజ్ ఉప్పు కవచాన్ని ధరిస్తాడు. ఉప్పు కవచం అంటే దాంతో మీద కత్తి పొడిచినా, ఎన్నిసార్లు కత్తి పొడిచినా ఏం కాదు. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత అఫ్జల్ ఖాన్ హగ్గిస్తాడు శివాజీ ఛత్రపతి మహారాజ్కి. హగ్గించేటప్పుడేమో అఫ్జల్ ఖాన్ తన సైడ్కు ఉన్న కత్తిని తీసి శివాజీ ఛత్రపతి వీపు మీద పుడుద్దామని చూస్తాడు. అయితే ఆ ఉప్పు కవచం వల్ల శివాజీ ఛత్రపతి మహారాజ్కి చిన్న డ్యామేజ్ కూడా కాదు. శివాజీ ఛత్రపతి మహారాజ్ ముందే చేతిలో ఒక పులిగోర్ల లాంటి 3 కత్తుల లాంటివి పెట్టుకొని వస్తాడు. దాంతోనే శివాజీ ఛత్రపతి మహారాజ్ అఫ్జల్ ఖాన్ని చంపేశాడు. అప్పుడు భారతదేశంలోని ఎదురులైన సైన్యాన్ని చంపేసినప్పుడు అందరు రాజులు శివాజీ ఛత్రపతి మహారాజ్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మనం ఎందుకు ఇలా మూసుకొని కూర్చోవాలి, హిందూ సామ్రాజ్యాన్ని అందరూ గుడులు ఇవన్నీ కూల్చేస్తుంటే మనం ఎందుకు మూసుకొని కూర్చోవాలి, అతను మనిషి కాదు, అతను ఎట్లా తిరుగుపడ్డాడు, మనం కూడా తిరుగుపడాలి అని అనుకుంటాడు. శివాజీ ఛత్రపతి మహారాజ్ ఇట్లా గొప్పగా శివాజీ ఛత్రపతి మహారాజ్ అఫ్జల్ ఖాన్ని చంపినప్పుడు జూన్ 6, 1674న అందరి రాజుల మధ్య రాజ్గఢ్ ఫోర్ట్లో శివాజీ ఛత్రపతి మహారాజ్కి గొప్పగా సన్మానం జరుగుతాయి. శివాజీ ఛత్రపతి మహారాజ్ ఏప్రిల్ 3, 1680న 3 వారాలు తీవ్రత జ్వరంతో చనిపోతాడు. అయితే శివాజీ ఛత్రపతి మహారాజ్ ఏంటంటే యుద్ధం చేసేటప్పుడు వేరే రాజ్యంలో యుద్ధం చేయలేని వాళ్ళని, ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని కూడా తానే స్వయంగా వెళ్ళి కాపాడేవాడు. శివాజీ ఛత్రపతి మహారాజ్ రాజ్యంలో ఎక్కువగా ఇప్పుడు 100 మంది ఉంటే 75 మంది ముస్లింలే ఉండేవాళ్ళు. అందుకే ఏ మతానికి వ్యతిరేకంగా ఉండేటోడు కాదు శివాజీ మహారాజ్. తన మహారాష్ట్ర రాజ్యంలో హిందువులకు గుడులు కట్టించినట్టుగానే ముస్లింలకి ఎన్నో మసీదులు అవి చాలా కట్టించాడు. ప్రతి విజయం వెనకాల ఒక ఆడది ఉండదన్నారు, అది ఎంత నిజమో తెలియదు కానీ శివాజీ ఛత్రపతి విజయం వెనకాల మాత్రం వాళ్ళ అమ్మ ఉన్నదని ఈ స్టోరీ వింటే తెలుస్తుంది.